రేపు మలయాళం ఆడియన్స్ మన సినిమాలు చూస్తారు చూడండి. అందరికీ నమస్కారం. వినయ్ యాక్చువల్లీ నాకు పరిచయం లేదు, ఫస్ట్ టైం కలవడం యాక్చువల్లీ ఇవాళ. నేను తన ఇంటర్వ్యూ చూశాను, రామ్ వెంకట్ శ్రీకర్తో చేసిన ఇంటర్వ్యూ. జస్ట్ అలా క్యాజువల్గా వింటూ మొత్తం ఆల్మోస్ట్ గంట సేపు మాట్లాడా. గంట ఇంటర్వ్యూ చూసాను. మొత్తం చూసినంతసేపు నా జర్నీ గుర్తుకొచ్చింది నాకు. అలా మొదలైంది చేసేటప్పుడు జరిగిన కష్టాలు. అంటే ఒక జస్ట్ 25-year-old అబ్బాయికి ఇంత ప్యాషన్, ఇంత కమిట్మెంట్, ఎన్ని కష్టాలు ఈదుకుంటూ ఈ సినిమా చేశాడు. ఎంత కష్టం వచ్చినా కూడా తను అనుకున్న కాస్ట్ తన ఫ్రెండ్ తనే చేయాలని చెప్పి పట్టుబట్టుకున్నాడు. ఐ వాజ్ సో అంటే ఈ రోజుల్లో కూడా ఇలాగ ఇంత ప్యాషనెట్గా ఫిల్మ్ మేకర్స్ ఉన్నారంటే నిజంగా మన తెలుగు ఆడియన్స్ ఇస్ బ్లెస్డ్. అంటే రేపు చాలా గొప్ప కథలు చెప్తారు. అండ్ ఇలాంటి ఫిల్మ్ మేకర్స్కి ఈటీవీ నిజంగా అండి, వేణు కూడా చెప్పాడు, థ్యాంక్ యూ అండి. మొత్తం ఇండస్ట్రీ తరపు నుంచి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే కేవలం ఈటీవీ విన్ వల్లే ఒక న్యూ బ్రీడ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. ఒక కొత్త తరహా స్టోరీ టెల్లింగ్ వస్తుంది తెలుగు సినిమాకి. రేపు మలయాళం ఆడియన్స్ మన సినిమాలు చూస్తారు చూడండి. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ. రామోజీరావు గారు ఎక్కడున్నా కూడా హీల్ బీ వెరీ హ్యాపీ. సో వినయ్, నీ కథనే ఒక సినిమా అయ్యా. నేను చూసాను ఆ గంట సేపు నువ్వు చెప్తున్న ప్యాషన్ తోటి అది చూసి. అంటే నేను ఇంటర్వ్యూ విని ఆ తర్వాత ట్రైలర్ చూశాను. ఇంత ప్యాషనెట్గా చెప్తున్నాడు ఈ అబ్బాయి, ఏంటి తను తీసిన సినిమా అని చెప్పి అప్పుడు నేను ట్రైలర్ చూసి అప్పుడు నేను పోస్ట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ తన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నేను షూట్ చేస్తున్నాను RFCలో. తను ఫోన్ చేశాడు, మ్యామ్ ఎవరన్నా కుదిరితే ఒక చీఫ్ గెస్ట్ని కొంచెం మీరు మాట్లాడతారంటే. నిజంగా ఎంతమందికి ఫోన్ చేశాను ఆ రోజు. ఆల్మోస్ట్ 1 hour నేను షూట్ గ్యాప్ మధ్యలో ఫోన్లు చేస్తున్నాను వాళ్ళకి. మా అసిస్టెంట్లు అందరు మీరు ఎవరి కోసం ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాల. బట్ ఎందుకంటే అలా మొదలైనప్పుడు కూడా మేము ట్రై చేసామండి, ఎవరినో ఒకటి చీఫ్ గెస్ట్ని పిలవాలని. ఎవరు దొరకలేదు మాకు. ఆడియన్స్ చూడాల్సిన సినిమా చూస్తారు, చీఫ్ గెస్ట్ వల్ల ఎవరు చూడరు, చూస్తారు. సినిమా బాగుంటే, నిజాయితీ ఉంటే డెఫినెట్గా చూస్తారు. అండ్ ప్రతి తెలుగు వాడికి ఉంటుంది ఇది. దట్ ఈస్ వై తెలుగు ఆడియన్స్ ఇస్ ద బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్. సో ఆ పిచ్చి వీళ్ళందరికీ ఉంది. అండ్ అందుకే తెలుగు సినిమా అనేది, పరిశ్రమ అనేది ఎప్పటికీ చిరకాలం ఉంటుంది. ఇంత మంచి సినిమాలని ప్రేమించే మన ఆడియన్స్ కోసం ఈటీవీ విన్ ఇలాంటి మంచి కథలను చెప్తున్నారు. సో డెఫినెట్గా మీకు సబ్స్క్రిప్షన్ లేకపోతే తీసుకోండి. 45 రూపీస్, ఎంత కిలో టమాటాలేమో. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డెఫినెట్గా ఇది చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది ఈటీవీ విన్ మీద. డెఫినెట్గా అందరికీ చాలా మంచి పేరు వస్తుంది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్.